అన్నగారు చెప్పాడు కాబట్టి ఆయన మాటల్లో ఆవేదన, బాధ అనేది కనిపించింది. ఎందుకంటే నాకు కూడా ఆయన చెప్తుంటే కన్నీళ్ళు నీళ్ళు వచ్చాయి. కానీ నేను ఒకటే అంటానన్నా, నీవేమని అనుకో, ధైర్యపరచండి అన్నావు కాబట్టి నేను అంటానన్నా ఒక మాట చదువు వినిపిస్తాను. ఎందుకంటే మన దేవుని అడుగు జాడలు నడుస్తున్నప్పటికీ యేసుక్రీస్తు వారు ఎన్నో మాటలు చెప్పాడండి. మన వాళ్ళే, మీ సొంత వాళ్ళే మిమ్మల్ని హింసిస్తారు, దూషిస్తారు, వెలివేస్తారు అని చెప్పాడండి. నన్ను నమ్ముకుంటే అంతకి సిద్ధమవుతావా ఎల్లప్పా అని దేవుడు నిన్ను అడుగుతాడు, పొద్దుైనా రేపైనా. ఒకవేళ బాప్తిసం తీసుకున్నప్పుడు ఎవరైతే దైవ సేవకులు ఉన్నారో ఒకవేళ ఆ మాట చెప్పారో లేదో తెలియదు, కానీ దేవుడే ప్రత్యక్షంగా వచ్చి నీ ఎల్లప్ప దగ్గరికి ఒకవేళ వచ్చి, ఎల్లప్ప ఒకవేళ దైవ సేవకుని రూపంలో వచ్చి, ఎల్లప్ప నువ్వు బాప్తిసం తీసుకుంటావు కదా, నా కొరకు నీతిగా బ్రతకాలనుకున్నావు కదా, నేను ఒక మాట అంటాను వింటావా అంటే, నువ్వు ఆ సిచ్యువేషన్లో వింటాను ప్రభువా అని ఒకవేళ ఆ రోజు స్వీకరించింటే, ఎల్లప్ప రేపు నా కొరకు పరుగులు తీస్తున్న సమయంలో కావచ్చు, నా కొరికే బ్రతకాలని ఆశతో ఉన్నప్పుడు కావచ్చు, నీ సొంత వాళ్ళే నిన్ను తిడతారో తట్టుకుంటావా, నీ వాళ్ళే నిన్ను కొడతారు తట్టుకుంటావా, నా అడుగుజాడులో నడుస్తున్నప్పటికీ నువ్వు తట్టుకుంటానంటే నాలోకి రా, నాలో నిలబడని ఆ రోజు బాప్తిసం ఇచ్చిన రోజే ఆ రోజు ఖచ్చితంగా మాట్లాడతాడండి. నిజంగా అంటే మాట్లాడతాడు. ఆయన అంటాడు కదండి, శిశువుల దగ్గర మాట్లాడతాడు. శిశువుల దగ్గర ఏమంటాడంటే, మీరు నాన్ని ఫాలో అవుతారు కదండి, నాన్ని ఫాలో అయినప్పుడు ఎన్నో లోకంలో ద్వేషిస్తారు, హింసిస్తారు, కొడతారు చెప్పండి. అయినప్పుడు పేతురుకి అదే అంటాడు కదండి, పేతురు నన్ను ప్రేమిస్తావా అంటే, నా గొర్రెలను కాయగలవా అనికేసి మాట్లాడతాడు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, రేపు పొద్దున సంఘాన్ని కట్టే ఎవరు పేతురు, సంఘాన్ని కట్టేవాడు పేతురు కాబట్టి ఈ సంఘం కట్టే ఈ పేతురు గురించి మాట్లాడుతూ, పేతురు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ఆయనకు అనుమానం వచ్చింది. ఎందుకంటే ఈ సంఘాన్ని కాపాడాలంటే చాలా కష్టం. ఎన్నో ఉడుదుడుకులు వస్తాయి, మన వాళ్ళ సొంత వాళ్ళు తిడతారు, కొడతారు చెప్పండి. లేనిపోని పుకార్లు కానీ పుట్టించే వాళ్ళు ఉంటారు. ఆ రోజు పేతురు గారిని అడిగిన విషయాన్ని ఈ రోజు దేవుడు ఎల్లప్పని అడుగుతాను, ఎల్లప్ప నా కొరకు నువ్వు బ్రతకాలనుకున్నావు కదా, నా కొరకు నువ్వు నిలబడాలని ఆశతో ఉన్నావు కాబట్టి నీ బంధువులే నిన్ను చెప్పండి హింసిస్తారు, తిడతారు, కొడతారు, నువ్వు సిద్ధంగా ఉంటావా, అయితే రా అనికేసి దేవుడు చెప్పారు. ఒకవేళ నువ్వు తాత్కాలికంగా ఈ 60 ఏళ్ళ 70 ఏళ్ళ జీవితంలో మీ వాళ్ళు చెప్పినట్టుగా నువ్వు బ్రతికితే, రాబోయే తరంలో ఖచ్చితంగా నా మాట వినకపోతే ఖచ్చితంగా నిత్య అగ్నిలో వేస్తాననికేసి దేవుడు ఎన్నో విషయాలు చెప్పాడు. అన్ని గ్రహించే మన సొంత వాళ్ళ దగ్గర దూరం అవ్వచ్చు చెప్పండి, కొట్టవచ్చు, చంపేచ్చు వారికి. ఒక మాట చూపిస్తాను, యోబు గ్రంథం రండి. నా బంధువులు నా యుద్ధకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు అని చాలా అండి. ఇంకా ఎక్కడ చదువుతారంటే 17వ వచనం చదవండి. నా ఊపిరి నా భార్యకు అసహాయము అని దేవుడు చెప్పాడు. చాలా అండి అన్న, ఈ విషయాలు చెప్తాను బాగానండి. దేవుని కొరకు బ్రతికిన, నీతిగా బ్రతికిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యోబు గారు మనకు కనపడుతున్నాం. దేవునిలో బ్రతుకుతున్న సమయంలో ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు కూడా ఎంతోమంది పక్కన ఉన్న బంధువులే రాలేదంట ఆ రోజు. ఎవరికి? యోబు గారి దగ్గరికి. యోబు గారికి కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, ఆరోగ్యం బాలేదండి. ఆ రోజుల్లోనండి ఎవరైనా ఆదరించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కుటుంబంలో ఉన్న వ్యక్తులే. ఆ రోజు కుటుంబం ఉన్న వ్యక్తులే ఆదరించలేకపోయారు. దేవునిలో ఉన్నప్పుడు కూడా, నీతిగా బ్రతికినప్పుడు కూడా మరి తన సొంత భార్య అసహించుకుందన్నమాట. నిజమా కాదా? అలాంటప్పుడు అన్నగారు మీకు ఒకే విషయం చెప్తాను, ఆ రోజు నీతిగా బ్రతికిన వ్యక్తులే ఎంతోమంది సొంత సోదరులే దూషించారు, కొట్టారు, తిట్టారు. అయినప్పుడు కూడా దేవుని కోసం బలంగా నిలబడ్డారండి. బాధ ఉంటుంది, ఓపెన్గా చెప్తున్నాను. అరే నన్ను మంచి మార్గంలో నడుస్తున్నప్పుడు కానీ మా వాళ్ళే నన్ను అర్థం చేయలేకపోతుంటే, అరే ప్రతిరోజు మీటింగ్ పోతున్నావు, నువ్వు ఏం చేయాలనుకున్నావు, మన ఇంట్లో వాళ్ళే మనల్ని అనొచ్చండి. ఎందుకంటే ఇది మనం చేసేది నీతి పని, నీతి రాజ్యం కొరకు పరుగులు తీసే పని కాబట్టి ఎవరేమన్నా భయపడాల్సిన అవసరం లేదు. బాధ వస్తుంది, కానీ ఆ కన్నీళ్ళ ప్రార్థన అనేది దేవుని కొరకు మొరపెట్టన్న. ఎందుకంటే ఈ కన్నీటికున్న పవర్ ఎటువంటిదంటే, నువ్వు ఏడ్చే, ఇప్పుడు ముఖ్యంగా ఇంకా అలాగే చెప్పుకుంటూ ఉంటే నీ కంట్లో నీళ్ళు వచ్చేవి. ఎందుకు ఆ కన్నీళ్ళు వస్తున్నాయంటే నీకున్న ఆ బాధను, ఆ కన్నీళ్ళని విడిచిపెట్టు, దేవుడు ఆ లెక్కలో ఉంటాయన్న, నిన్ను ఒక బుడ్డిలో వేస్తాడంట. కీర్తనల గ్రంథము 56 నుంచి 8వ వచనంలో ఉంటుందని చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనే, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెండ్రులైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను,
భూమిలైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహామందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకముందు నిత్య జీవనకు పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అన్నా, దేవుడు నీకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఏమని? ఎలపా, నీ వాళ్ళు తిడుతున్నారు కదా, నీకు మంచిది. నీ వాళ్ళు కొడుతున్నారు కదా, నీకు మంచిది. నీ వాళ్ళు అంటున్నారు కదా, మంచిది. ఒకవేళ ఇక్కడ నీవు తల్లిదండ్రులు పోగొట్టుకున్నా, అన్నలు పోగొట్టుకున్నా, తమ్ముళ్ళు పోగొట్టుకున్నా, ఆస్తులు పోగొట్టుకున్నా, రేపు నిత్య జీవానికి వెళ్ళిపోయిన తర్వాత అవి డబల్ రెట్లు ఇస్తానని దేవుడు చెప్పాడని. మరి ఇంతకంటే దేవుడు ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారంటే ఎవరు లేరండి. ఎలా పని ఒకటే చెప్తున్నాను, ఇవన్నీ ఆటపోటులు మన వాళ్ళే అంటారండి. ఒకప్పుడు భయపడేవారు ఎవరైనా హైందువులు సువార్తకు వెళితే, ఒకవేళ ఇలా కూడుకని చేస్తే ఆ రోజు హిందువులే కొట్టారు, తిట్టారు. ఈరోజు మన వాళ్ళే కొడతారని దేవుడు ఎన్నో విషయాలు చెప్పాడు. నిజమే కదా? ఏదేమైనా ధైర్యంగా నిలబడాలి. ఒకవేళ కొడతారా కొట్టించుకో, తిడతారా తిట్టించుకో. ఏదేమైనా నరసన్ ఒక మాట చెప్పాడు. ఏమని? మోషే గారు ఎబ్బే పత్రికలో ఉంటుంది కదండి, ఐగుప్తుల ధనము కంటే క్రీస్తు విషయమై నింద ఎంతో గొప్పదని మాట్లాడతారండి. అంటే నింద అంటే ధనమును విడిచిపెట్టాడు, ఆస్తినిచ్చి విడిచిపెట్టాడు, క్రీస్తు విషయమే నిందలు అనుభవించాడు, తిట్టించుకున్నాడండి ఒక మాటలో చెప్పాలంటే. మరి మన జీవితంలో కూడా మన సొంత వారు అనొచ్చు, తిట్టొచ్చు, ఏదేమైనా దేవుని కొరకు నిలబడేవారుగా ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నానన్నా. ఏదేమైనా అన్న ఒకటే చెప్తున్నాను, రేపు పొద్దున్న నీ భార్య నిన్ను అనొచ్చు. ఈ రోజుల్లో అన్నలు తమ్ముళ్ళు అన్నారంటే రేపు పొద్దున్న నీ భార్య అన్నదనే గ్యారంటీ ఏం లేదు. ఆ రోజుల్లో యోబు గారి భార్యనే అసహించుకుందన్నమాట. దేవుని కొరకు నువ్వు ఇంతగా నీతిగా బ్రతుకుతావు ఎందుకు యోబు? అసహించుకో, దూషించుకొని మరణం కమ్మని కేసిన ఆ రోజు భార్య చెప్పినప్పుడు కూడా ఏనాడు యోబు గారు దేవుని దూషించలేదు. ఒకవేళ ఈ రోజులో నువ్వు నీతిగా సువార్తలకు కానీ ఇలాంటి ప్రార్థనలకు కానీ వస్తున్నప్పటికీ ఇంట్లో వాళ్ళు ఎంతమంది అంటారు, కానీ ఆ మాటలు అస్సలు పట్టించుకోవద్దు. అది అలా ఒకవేళ అన్నారంటే నీ ఆయుష్ పెరుగుద్ది. దేవుడు నిజమంటే చెప్తున్నాను, మిమ్మల్ని ఎవరైతే తిడుతున్నారో వాళ్ళ ఆయుష్ తగ్గిపోతుంది కానీ నీ ఆయుష్ పెరుగుద్ది అని చెప్పాడు దేవుడు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయన్న, వాళ్ళ గురించి ఆలోచించిన అవసరం లేదు. వారి కొరకు ప్రార్థన చేయి, ఏడువ, వాళ్ళ కొరకు ఏడువ. అదే అంటాడు కదా యేసుక్రీస్తు. నేను ఎలాగో వెళ్ళిపోతున్నానో నా కొరకు అది ఏడవలసిందే, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవనని చెప్తాడు అనమాట. కానీ నిన్న అలా అన్నారు కదా, వాళ్ళ కొరకు చాలా మనసారా వేడు దేవునికి ప్రార్థన చేయి. దేవా, నా జీవితంలో ఇలా జరుగుతున్నా ఏదేమైనా వాళ్ళ కృప చూపని ఖచ్చితంగా ప్రార్థన చేయి. ఆ ప్రార్థన నీ మనవి ఆలకించి వాళ్ళని మారు మనసు పొందే విధంగా ఖచ్చితంగా చేస్తాడు. ఉదాహరణ పవన్ నాతో పంచుకున్నాడు ఒక వారం కింద. ఒక అక్క ఒక చెల్లి అన్న నాతో బాగానే మాట్లాడుతుంది, మారు మనసు పొందాలని ఆశతో ఉంది, వాక్యాన్ని వినలేకపోతుంది అనికేషన్ కొన్ని విషయాలు చెప్పాడు. ఆమె గురించి సుమారు ఒక నెల ప్రార్థన చేశాడు అన్న. నెల ప్రార్థన చేసి నిజంగా అంటే అన్న నా జీవితంలో ఒకటి ఏదైనా నెరవేరిందంటే ఆయనకు కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించి వాళ్ళు మారు మనసు పొందారనికేషన్ దేవుడు నాతో సాక్ష్యం పంచుకున్నాడని. మీకు కూడా చెప్తున్నాను, మన వాళ్ళు అన్నప్పుడు కూడా వారి కొరకు ప్రార్థన చేయాలి. ఒకటే మనకు సొల్యూషన్, మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి, మనం తిట్టేవారి కొరకు ప్రార్థన చేయాలి. ఇదే ఒకటి సొల్యూషన్. వారిని మార్చే మెడిసిన్ ఏదైనా టాబ్లెట్ ఉందంటే ఒకటి ప్రార్థన. రైట్, మొత్తం ముందు ఏం లేదు. రైట్ అన్న.